వెల్కమ్ టు ఎంఈ న్యూస్. పండగ బోనస్లు దోచేసిన విశాఖ డైరీ యాజమాన్యం, స్పందనలో ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన పాల రైతులు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం మెట్టపాలెం గ్రామ పంచాయతీలోని విశాఖ డైరీకి గత 20-30 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్నామని, అయితే అమూల్ పాల కేంద్రానికి విశాఖ డైరీకి ఇద్దరికి పాలు పోస్తున్నాం అనే కారణంతో మాకు రావాల్సిన దాదాపు 10,000 రూపాయలు బోనస్లను ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆర్డీఓకి స్పందనలో ఫిర్యాదు చేశారు. మాకు న్యాయం చేయాలని సూపర్వైజర్ని అడిగినా, పాల ప్రెసిడెంట్ని అడిగినా, సెక్రటరీని అడిగినా మీ దిక్కున్న వాళ్ళు చెప్పుకోండి, మేము ఇవ్వమని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారని, వారిపైన తగు చర్యలు తీసుకుని మాకు రావాల్సిన బోనస్ డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా ఆర్డీఓ జయరామ్కు మెట్టపాలెం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. విశాఖ డైరీ మీద కంప్లైంట్స్ తీసుకున్న ఆయన తెలుసు కదా, ప్రవీణ్ లేదా మా పిలిపిస్తాను. ఇది కొద్దిగా విషయాన్ని బయట చేయలేదు. వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ చూసి మా సీసీ గారికి ఇస్తే నేను ఫోన్ చేసి మాట్లాడితే కూడా నా పేరు కోండ్రపు అప్పుల సూర్యనారాయణ. మాది మెట్టపాలెం గ్రామము, మెట్టపాలెం పంచాయతీ, నర్సీపట్నం మండలం. మేము గత 20-30 సంవత్సరాలుగా విశాఖ డైరీలో పాలు పోస్తున్నాము. ఈ మధ్యలో జగనన్న ప్రవేశపెట్టిన జగనన్న పాల వెలుగు అమూల్ డైరీకి 2 నెలల నుంచి పాలు పోస్తుండగా విశాఖ డైరీ వాళ్ళు మాకు ఇవ్వవలసిన పోయిన ఏడాది బోనస్ సుమారు 8,500 నుంచి 10,000 మధ్యనే ఇవ్వాల్సినవి 90 రైతులు బోనస్ అక్కడ ఇక్కడ పోస్తున్నారని చెప్పేసి ఆపారు. దీని గురించి సంబంధించి అధికారులు, సూపర్వైజర్లు గారిని, మేనేజర్ గారిని అడగ్గా మీకు దిక్కున్న దగ్గర కంపెనీ చేసుకోమన్నారు, ఎక్కడ అక్కడ పోస్తే ఇవ్వనని చెప్పారు. దీని మీద మేము గవర్నర్ అయిన ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించుకున్నాము.